హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చపాతీలు, అంటే మనము చపాతీ ప్రిపేర్ చేయాలంటే ఎప్పుడు పిండిని తడుపుకొని అలా ప్రిపేర్ చేస్తుంటాం కదా. ఇప్పుడు చాలా ఈజీగా సింపుల్గా మనము ఈ రెసిపీ అనేది చూసేద్దాం. సో దానికి ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను అందులోకి వచ్చేసి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నా అండి. మనం ఇది గోధుమ పిండితో కానీ మైదాతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ నేను ఆయిల్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దానిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ మనం వచ్చేసి వితౌట్ ఆయిల్ తోటి మనం ఇక్కడ చపాతీలు అనేది ప్రిపేర్ చేస్తున్నా అండి. మీకు కావాలనుకుంటే మీరు ఆయిల్ అనేది మనము ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మనము 1 కప్ ఫ్లోర్ తీసుకుంటే సేమ్ కప్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అనేది తీసుకుంటున్నాను. మనం ఈక్వల్ రేషియోలో తీసుకున్నామంటే మనము చపాతీ వేసుకునేటప్పుడు కానీ చాలా ప్రాపర్గా ఈజీగా వస్తుంది. మరి ఇది థిక్ బ్యాటర్ ఉండకూడదు, అలానే మరి థిన్ బ్యాటర్ లేకుండా మీడియంగా మనం దోశ పిండి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా దీనిని మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు బ్యాచిలర్స్ కానీ వాళ్ళకు చపాతీ పిండి ప్రిపేర్ చేసుకొని, అంటే అది కొంచెం ఒకసారి గట్టిగా తడుపుకుంటాం, ఒకసారి లూజ్గా తడుపుకుంటాం. గట్టిగా తడుపుకుంటే చపాతీ అనేది గట్టిగా వస్తుంది, లూజ్గా తడుపుకుంటే మరి చపాతీ రుద్దడానికి అనేది మనకు సరిగా రాదు కదా. అలాంటి వాళ్ళకు ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు మనము ఈక్వల్ రేషియో 1 కప్ ఫ్లోర్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవడం అనేది చాలా అందరికీ వచ్చేస్తుంది కాబట్టి బ్యాచిలర్స్కైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా మనం ఈజీగా వితౌట్ ఆయిల్ తోటి ఈ రెసిపీ అనేది మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఎక్కడ లంప్స్ అనేది లేకుండా ప్రాపర్గా దాన్ని మిక్స్ చేసేసుకుందాము. సేమ్ మనకు దోశ బ్యాటర్ అనేది ఏ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలానే మనం ఈ బ్యాటర్ అనేది కానీ మనం ప్రిపేర్ చేసేసుకుందాము. సో చూసారు కదా, లంప్స్ అనేది లేకుండా మొత్తం ప్రిపేర్ చేసుకుందామండి. మీకు కావాలనుకుంటే జస్ట్ పించ్ ఆఫ్ షుగర్ అనేది కానీ మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ఇప్పుడు బ్యాటర్ అనేది చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మరి ఇంకోసారి మనం దీనిని బాగా మిక్స్ చేసుకుందాము. దాన్ని బాగా మిక్స్ చేసుకున్నామంటే ప్రాపర్గా అది మొత్తము మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనం నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్ పైన అయితేనే ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని లైట్గా గోరువెచ్చగా మనకు హీట్ అయిన తర్వాత మనము బ్యాటర్ అనేది వేసేసుకుందాము ప్యాన్ పైన. సో ఇప్పుడు అది ఒక 1 మినిట్ అయినాక రౌండ్గా దానికే అది మనకు సపరేట్ అయిపోతుంది ప్యాన్కి. సో అలా సపరేట్ అయిపోయినాక దానిని మనము టర్న్ చేసుకుంటూ మనము చపాతీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. క్లాత్తో కానీ దాంతో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు బాగా బబుల్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారు కదా, మనకు అవసరం లేకుండానే మనము డౌగా ప్రిపేర్ చేసుకోవడం అవసరం లేకుండా, అలాగే ఆయిల్ అవసరం లేకుండా మనం చాలా ఈజీగా మనము చపాతీలు అనేది ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి పతలాగా వేసుకోవద్దండి, కొంచెం మందంగానే వేసుకున్నామంటే మనకు ప్రాపర్గా పొంగుతాయి. మనం రెండోసారి వేసుకునేటప్పుడు ప్యాన్ మాత్రం అస్సలు వేడిగా ఉండకూడదు, చాలా గోరువెచ్చగా ఉండాలి ప్యాన్ వచ్చేసి. సో మనం రెండోసారి వేసుకునేటప్పుడు వాటర్ని ఒకసారి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనము బ్యాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకు ప్రాపర్గా వస్తుంది. అలాగే మనము ఫస్ట్ బ్యాటర్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి మనకు సపరేట్ అయిపోయినాక చపాతీ అనేది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. చూసారు కదా, ఇందాక ఫస్ట్ ఇది కొంచెం మందం ఉంది కాబట్టి ప్రాపర్గా అదే సపరేట్ అయిపోయిందన్నమాట. ఇలా కొంచెం మనకు పతలా వచ్చిందంటే మనము తిప్పేటప్పుడు కొంచెం ప్రాపర్గా రాదు. సో అలా మొత్తం మనకు పర్ఫెక్ట్గా చపాతీలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా మనము ఎక్కువసార్లు వేసే కొద్దీ ప్యాన్ అనేది హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి అలా హీట్ అనేది ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ప్రతిదానికి మనము పర్ఫెక్ట్గా దానిని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ప్యాన్ అనేది ఇందులోకి వేసుకోవాలి. బట్ ఇది మనకు నాన్ స్టిక్ తవా కానీ లేదంటే ప్యాన్ పైన మాత్రమే వస్తాయండి, నార్మల్ పెన్నం మీద అంతగా ఏమీ రావు. అందుకోసమన
దీనికి మాత్రం బాగా మందంగా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ ఆర్ తవా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు, అలాగే మనకు డౌ ప్రిపేర్ చేసుకోవడము సరిగా రాదు అనుకున్న వాళ్ళు ఈ చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకు మంచిగా చపాతీలు ఏ విధంగా అయితే పొంగుతాయో అదే విధంగా మనము ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని వేస్తున్నా ప్రాపర్గా పొంగుతాయి. సో ఫైనల్గా మనకు వితౌట్ డౌ తోటి మనము చపాతీలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా అలాగే బాగా మెత్తగా ఉంటాయండి. చూసారు కదా, జస్ట్ మనకు చాలా మెత్తగా అనేది చపాతీలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు లాస్ట్లో ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయడం లేదు. సో ఫైనల్గా మనకు చపాతీలు అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.